నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శర్మ గారు. నమస్కారం అండి. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు అప్పజెప్పిన ప్రత్యేక బాధ్యతలు ఏంటి? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తం 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఈ 61 గ్రామ పంచాయతీలకు కూడా ప్రత్యేకాధికారులను నియమించి ఆ ప్రత్యేకాధికారులకు తమ తమ బాధ్యతలు, అధికారాలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి ఇతర ముఖ్య అధికారులతో సమీక్షా సమావేశం చేసి గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు యథావిధిగా కొనసాగేలా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామ ప్రత్యేకాధికారులు ప్రజలను, యువతను భాగస్వామ్యం చేసి అదేవిధంగా ఇంటి పన్నులు వసూలు చేయడము, పారిశుధ్యము, ఇంకా గ్రామాల్లో నీటి సరఫరా, ఇతర సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయంతో ఏర్పాటు చేసుకుని సరైనటువంటి రికార్డులను మెయింటైన్ చేస్తూ అభివృద్ధి కొనసాగించాలని, ప్రతి నెల సిబ్బంది జీతాలు, సీసీ బిల్లులు, ట్రాక్టరు, ట్రాలీ పేమెంట్లు అందేలా చూడడము, ఆయా గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఏ విధంగా నిమగ్నమైందో వివరాలు తెలపండి. జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, అదేవిధంగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా కొత్తగా 18 ఏళ్లు నిండినటువంటి యువతకు ఓటు హక్కును కల్పించడంతో పాటుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి జాబితా తయారు చేయడము, వికలాంగులకు ఎక్కడెక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడము, వీటన్నిటికి సంబంధించి ఈఆర్ఓలు, అదేవిధంగా ఎన్నికల అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగా ఎక్కడైనా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటే నివేదికలు ఇవ్వమని కూడా కలెక్టర్ సూచించారు. ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు, అభివృద్ధి సంక్షేమ పథకాల నివేదిక సమర్పణ ఏ విధంగా ఉంది? జిల్లాలో 75వ గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. షామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కన్నుల పండుగగా జరిగినటువంటి కవాతు ఉత్సవానికి జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల నివేదికను కలెక్టర్ తన ప్రసంగంలో సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచినటువంటి అధికారులు, ఉద్యోగులకు ఆయన ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన ఎలా కొనసాగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీల పథకంలో భాగంగా ఇందుకు ప్రజలందరూ కూడా ఎవరెవరైతే ఏ ఏ పథకాల కోసం తమ దరఖాస్తు చేసుకోవడం కోసం ప్రజాపాలన సదస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో భాగంగా దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏ ఏ హామీకి సంబంధించి, ఏ ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించి వారు దరఖాస్తు చేశారు ఆయా విభాగాల వారీగా కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. జిల్లాలో ఉత్సాహంగా వికసిత భారత్ సంకల్పయాత్ర సాగుతుంది కదా, వివరాలేంటి? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి, ప్రజలందరూ కూడా లబ్ధి పొందాలి. ఎవరెవరైతే ఈ పథకాలలో ఇప్పటికి చేరలేదో ఆ పథకాలు వినియోగించుకునేలా అవగాహన కలిగించడం కోసం వికసిత భారత్ సంకల్ప యాత్ర చేస్తున్నది. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఈ వికసిత యాత్ర కోలాహలంగా, ఉత్సాహంగా జరుగుతుంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రత్యేకంగా జిల్లాలోని రావల్కోల్, సైదోనిగడ్డ, తాండ గ్రామ పంచాయతీలో స్వయంగా విచ్చేసి ఈ యాత్రలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలని, అన్ని పథకాలను ఉపయోగించుకోవాలని చెప్పి వారు తెలియజేశారు. ఈ వికసిత్ యాత్ర సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి ఈ బృందాలు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించిన విశేషాలు తెలియవస్తున్నారు. అప్పటికప్పుడే దరఖాస్తులు ఇచ్చి వారి చేత దరఖాస్తులను కూడా స్వీకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా భారత్ వికసిత్ సంకల్ప యాత్ర చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మంచిదండి శర్మ గారు, ధన్యవాదాలు. ఇదండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.